దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొన్ని సంచలనాత్మక నిర్ణయాలైతే ప్రకటిస్తున్నారు. దాంతోపాటు ఫిబ్రవరి నెలలోనే బడ్జెట్ 1వ తేదీన ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి. ఈ ఫిబ్రవరి నెలలో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. వాటి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొత్తం భారీ మార్పులు ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. ముందుగా బ్యాంకింగ్ సెక్టార్ నుంచి మొదలు పెడితే ఐఎంపీఎస్ ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ అనేది మనకి ఇప్పుడు ఉంది కదా. సో దీంట్లో బ్యాంకు ఐఎంపీఎస్ లిమిట్ని అయితే 5 లక్షలకి అయితే పెంపు చేశారు. వితౌట్ బెనిఫిషరీ యాడింగ్. సో మీరు బెనిఫిషరీని యాడ్ చేయకుండా 5 లక్షల వరకు ఐఎంపీఎస్ ద్వారా అయితే పంపించుకోవచ్చు. ఇదివరకు చూస్తే ఐఎంపీఎస్లో మీరు బెనిఫిషరీని యాడ్ చేసిన 24 గంటలు లోపు అయితే డబ్బులు అనేవి పంపించలేరన్నమాట. బెనిఫిషరీని యాడ్ చేసిన 24 గంటల తర్వాత మాత్రమే మీరు ఐఎంపీఎస్ ద్వారా డబ్బులను అయితే పంపించడానికి అవకాశం ఉంటుంది. ఐఎంపీఎస్లో ఇన్స్టెంట్గా మనకి ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి మీరు పంపించవలసిన అకౌంట్కి అయితే 5 లక్షల వరకు మనకి క్షణాల్లోనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. దీనికి కూడా కొంచెం ఛార్జెస్ అయితే వసూలు చేస్తుంటాయి బ్యాంక్ యాజమాన్యాలు. సో ఇది కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫాస్టాగ్. చాలామంది అయితే కార్లు వెహికల్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. ఈ వెహికల్స్ మీరు ఫాస్టాగ్ ఉన్నట్లయితే టోల్ గేట్ల దగ్గర మీరు ఎటువంటి రద్దీ లేకుండా స్పీడ్గా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ఫాస్టాగ్ సంబంధించి ఎవరైతే ఈకేవీసీ చేసుకోలేదు, ఈకేవీసీ చేసుకోకుండా ఉన్న వారందరికీ కూడా గడువు అనేది జనవరి 31గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీరు ఈకేవీసీ చేసుకోకపోయినా మీ కార్డు అయితే పనిచేయదనమాట. జనవరి 31వ తేదీలోపు ఎవరైతే ఫాస్టాగ్ కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈకేవీసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి. ఈకేవీసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటేనే మీకు ఈ ఫాస్టాగ్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ ఫాస్టాగ్కి డబ్బులు ఎక్కించి ఉంటే మాత్రం వెంటనే ఈకేవీసీ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈకేవీసీ అనేది మీరు చేసుకోకపోతే మీరు ఎంత ఫాస్ట్ కార్డులో రీఛార్జ్ చేసినా కానీ అది వేస్ట్ అయిపోవడమే. అది ఎవరికి కూడా ఉపయోగపడుతూ మీరు టోల్ ప్లాజా దగ్గర మళ్ళీ డబ్బులు కట్టే బయటికి రావాల్సి ఉంటుంది. సో ఎందుకని మంచిది, గడువు అనేది ఈకేవీసీ జనవరి 31 వరకు మాత్రమే ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ సిస్టమ్. సో ఈ ఎన్పిఎస్ స్కీమ్లో ఉన్న ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో లేదా ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా విత్డ్రాల కోసం కొన్ని కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చారు. విత్డ్రాలకు సంబంధించి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి, ఎన్పిఎస్ స్కీమ్ నుంచి డబ్బులు తీసుకొని ఇల్లు కట్టుకుంటారనుకుంటారో వాళ్ళందరికీ కూడా డబ్బు తీసుకోవడానికి అయితే అవకాశం కల్పించింది ఎన్పిఎస్ సిస్టమ్. సో ఈ స్కీమ్లో కొన్ని షరతులు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు కూలంకషంగా చదువుకోవాల్సి ఉంటుంది. పిల్లల చదువుల నిమిత్తం మీరు కొంతవరకు మాత్రమే డబ్బులు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి కూడా మీరు ఒక 75% వరకు డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఇలా కొన్ని షరతులు అయితే ఇచ్చారు. అవన్నీ కూడా ఒకసారి ఎన్పిఎస్ వెబ్సైట్లో పొందుపరిచారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే టాటా మోటార్స్కి సంబంధించి, టాటా మోటార్స్ అంటే కార్లు అనేవి ఎక్కువగా కొంటూ ఉంటారు. సో ఈ కార్లు అనేవి కొంటూ ఉంటున్నారు. టాటాకి అయితే కొంత ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఫిబ్రవరి 1 నుంచి కార్ల రేట్లపై అయితే టాటా వారు కొంచెం రేట్లు అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే వాహనాలపై దాదాపుగా 0.7% రేట్ అనేది పెంచుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ అనేది కూడా వాళ్ళ వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగింది. సో టాటా పంచ్, టియాగో, ఆల్ట్రోజ్, ఎక్సాన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ కార్లకు సంబంధించి రేట్స్ అనేవి 0.7 వరకు పెంచారనమాట. ఒకసారి వాళ్ళకి సంబంధించి వెబ్సైట్ అయితే చూడండి. ఒకవేళ మీరు కార్ బుక్ చేసుకోవాలనుకుంటే జనవరి 31వ తేదీలో బుక్ చేసుకోండి. ఫిబ్రవరి 1 నుంచి అయితే రేట్లు పెరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలామందికి అయితే అకౌంట్ కలిగే ఉంటారు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరైనా కానీ హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళందరికీ కూడా స్పెషల్ హోమ్ లోన్ స్కీమ్ అనేది నడుస్తూ ఉంది. తక్కువ వడ్డీ రేట్లకే ఈ హోమ్ లోన్స్ అనేవి అందిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీకేమన్నా హోమ్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు వెంటనే వెళ్ళి మీ యొక్క బ్రాంచ్ అధికారిని అయితే అడిగి తెలుసుకోవచ్చు. అక్కడ మీకు హోమ్ లోన్కి సంబంధించి మీరు ఎంత కావాలనుకుంటున్నారు, ఎంత స్క్వేర్ ఫీట్స్లో మీరు ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ ప్లేస్లో ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు, వీటన్నిటికి సంబంధించి కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంతా లెక్కలనే వేసి మీకు ఎంత వడ్డీ పడుతుంది అనేది బ్యాంకు వారు అయితే తెలియజేయడం జరుగుతుంది. 35 లక్షల వరకు లోన్ పొందే అవకాశం. ఇక నెక్స్ట్ చూస్తే ఎస్జీబీ అంటే సావరియన్ గోల్డ్ బాండ్స్. చాలామంది అయితే గోల్డ్ బాండ్స్ అనేవి తీసుకోవాలనుకుంటుంటారు. గోల్డ్ ఫిజికల్గా తీసుకునే కంటే ఈ బాండ్స్ తీసుకోవడం చాలా చాలా ఉత్తమని స్టాక్ మార్కెట్లో ఉండే నిపుణులు అయితే చెప్తూ ఉంటారనమాట. ఈ ఎస్జీబీ గోల్డ్ బాండ్స్ అనేవి మీకు తీసుకున్నట్లయితే ఒక ఏడాదిలోనే మీరు ఎంత ఇప్పుడు ప్రజెంట్ 6,000 రూపాయలకి ఈ ఎస్జీబీ బాండ్స్ అనేవి ప్రభుత్వం ఇష్యూ చేసినట్లయితే ఇవి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం వారు ఇవి విడుదల చేసిన తర్వాత ఎవరైతే అప్లై చేసుకొని తీసుకుని ఉంటారో వాళ్ళకి బాండ్స్ అనేవి కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ బాండ్స్ ఇచ్చిన తర్వాత మీకు ఈ సంవత్సర కాలంలో ఎంత మీరైతే ఉంచుకుంటుంటారో దానికి ఎంతైతే వడ్డీ వస్తుందో అది వడ్డీ కూడా మీకు నేరుగా 2 దఫాలుగా మీ అకౌంట్లోకి అయితే వస్తుందన్నమాట. సో ఇలా దీని స్కీమ్ని అయితే తీసుకొచ్చారు. దీనికి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది బాండ్స్ అనేవి చాలామంది తీసుకుంటున్నారు. ఇక సెవరింగ్ గోల్డ్ బాండ్స్కి సంబంధించి దరఖాస్తులు అనేవి ఫిబ్రవరి 12 నుంచి 16 దాకా మొదలవుతున్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ మరియు తెలంగాణ మరియు దేశవ్యాప్తంగా చూస్తే 10th
అదేవిధంగా బోర్డ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మొదలు కాబోతున్నాయి. ఇంటరు, 10th ఇవి ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరిలోనే మొదలు కాబోతున్నాయి అన్నమాట. సో ఇంటర్లో మన ఏపీ తెలంగాణ చూస్తే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ నెలలో ప్రాక్టికల్, అదేవిధంగా జనవరి 31, అదేవిధంగా ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ 10th క్లాస్ వరకు కానీ ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతుంటాయి. ఇక బోర్డు ఎగ్జామ్స్ అయితే ఫిబ్రవరి 1 నుంచి, అంటే సిబిఎస్ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా బోర్డు ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి నెలలోనే ప్రారంభమవుతున్నాయి. అందరికీ కూడా ఎగ్జామ్స్ ఈ నెలలోనే ప్రారంభమవుతున్నాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రేషన్ కార్డులు ఈకేవైసీ ప్రక్రియ అనేది ప్రభుత్వం పొడిగించింది. రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటి వరకు ఈకేవైసీ ప్రక్రియ ద్వారా 70% మాత్రమే ఈకేవైసీ ప్రక్రియ ముగిసింది. అంటే కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా మీ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ డీలర్ దగ్గర ఈకేవైసీ అనేది చేయమంటే వాళ్ళు మీ ఆధార్ కార్డు తీసుకొని మీ వేలిముద్ర అనేది ఆ ఈపాస్ మిషన్ దగ్గర పెట్టి మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే దీన్ని జనవరి 31 తేదీ వరకే లాస్ట్ డేట్ అన్నారు, కానీ ఇప్పుడైతే పొడిగించడం జరిగింది. ఫిబ్రవరి లాస్ట్కి అయితే పొడిగించారనమాట. ఫిబ్రవరి 29వ తేదీ వరకు మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునేదానికి అవకాశం అయితే కల్పించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 70% మాత్రమే ఈకేవైసీ ప్రక్రియ పూర్తయింది. ఇక అదేవిధంగా ఎవరైతే 5 సంవత్సరాలు నిండి ఉంటారో మరియు 50 సంవత్సరాలు నిండి ఉంటారో అటువంటి వారందరూ కూడా వాళ్ళ యొక్క వేలిముద్ర అనేది కూడా అప్డేట్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించింది ఈ తెలంగాణ రాష్ట్ర సర్కార్. సో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోవాలంటే వేలిముద్ర అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాలంటే అప్డేట్ అనేది వెంటనే చేయించుకొని మీరు ఈ ఫిబ్రవరి ఆఖరులోపు వేలిముద్ర అనేది బయోమెట్రిక్ మీద పెట్టండి. ఇక నెక్స్ట్ చూస్తే దేశవ్యాప్తంగా లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కోడ్ అనేది కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు మనకి సమాచారం అయితే అందుతుంది. ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ అనేది వచ్చినట్లయితే మనకి ఏప్రిల్ నెలలో ఎలక్షన్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అల్టిమేట్గా చూస్తే దాదాపుగా ఇప్పుడు వస్తున్న కొంత సమాచారం మేరకు ఏప్రిల్ 19 లేదా 20వ తేదీల్లో మనకి ఎలక్షన్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అనేది ఫిబ్రవరి నెలలో విడుదలై మనకి ఎటువంటి ఆటంకాలు జరగకుండా విద్యార్థులందరికీ కూడా బోర్డు ఎగ్జామ్స్కి జరుగుతున్న పిల్లలందరికీ కూడా ఎటువంటి విఘాతం కలగకుండా ఎలక్షన్ కోడ్ మరియు 144 సెక్షన్స్ అనేవి అమల్లోకి తీసుకొచ్చే విధంగా ఈసీఐ అయితే చూస్తుందన్నమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా ఎక్కడెక్కడైతే అధికారులు 3 ఏళ్ళు పైబడి అక్కడ ఉద్యోగం చేస్తుంటారో అటువంటి వారందరినీ కూడా ట్రాన్స్ఫర్లు కూడా చేయడానికి ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికైతే ఆదేశాలను కూడా జారీ చేసింది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో, కొన్ని మండలాల్లో, జిల్లాల్లో అయితే అధికారులను మనకి స్థానచలనం అయితే చేస్తుందన్నమాట. అంటే ట్రాన్స్ఫర్ అనేది చేస్తూ ఉంది. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అధికారులు వాళ్ళ యొక్క ప్లేస్కి అయితే వచ్చేస్తారనమాట. ప్రజెంట్ అయితే దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అనేది ఫిబ్రవరిలో రానున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఏపీలో కూడా సేమ్ తెలంగాణలో అయితే లోక్సభ ఎన్నికలు అన్నీ కూడా ఒకే రోజున జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విడతల వారీగా ఈ ఎలక్షన్స్ అనేవి నిర్వహిస్తారు. ఎన్నికల కోడ్ అనేది వచ్చిన కాడ నుంచి అన్ని రూల్స్ అనేవి మారిపోతాయి. సో ఇది ప్రజెంట్ దేశవ్యాప్తంగా జరగబోతున్న కీలక మార్పులు. ఇక అదేవిధంగా చాలా వరకు చూస్తే ఫిబ్రవరి నెలలోనే కొన్ని మార్పులు చేర్పులు అనేవి 1, 2 కనిపిస్తాయి. దాంతోపాటు ఫిబ్రవరి 1వ తేదీనే మనకి బడ్జెట్ అనేది నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతున్నారు.